ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్, హమాస్ ఇప్పుడు మరో రెండు ఆసియా దేశాలు యుద్ధం బారిన పడ్డాయి. చాలా ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య యుద్ధానికి ఆజ్యం పోసింది. ఈ వార్ ఇప్పుడు మరణ మృదంగం సృష్టిస్తోంది. వార్కు సై అంటున్న మరో రెండు దేశాలు. హిందూ దేవాలయం కోసం బౌద్ధ దేశాల యుద్ధం. రాకెట్లు, F-16 జెట్లతో పోరాటం. సరిహద్దు గొడవలు, ఆలయాలు, మందుపాత్రల ఘర్షణలు కలిసి ఇప్పుడు ఆసియాలో రెండు దేశాలను యుద్ధం ముందు నిలిపాయి. థాయిలాండ్, కంబోడియా సరిహద్దుల దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సరిహద్దు వెంట హింస చెలరేగడంతో థాయిలాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు కంబోడియాపై థాయ్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో కంబోడియా సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసం కాగా 4 కంబోడియా వాసులు మృతి చెందారు. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. నిజానికి థాయిలాండ్, కంబోడియాలు 800 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. 1863, 1953 వరకు ఫ్రెంచ్ వలసదారులు కంబోడియాను ఆక్రమించిన సమయంలో ఈ సరిహద్దును గీశారు. 1907లో ఈ సరిహద్దుపై ఒక ఒప్పందం కుదిరింది. అయితే థాయిలాండ్ ఈ మ్యాప్ ని సవాల్ చేసి 11వ శతాబ్దపు ప్రీహ్ విహార్ అనే హిందూ ఆలయాన్ని కంబోడియాలో ఉండటాన్ని వ్యతిరేకించింది. దీన్ని కెమెర్ రాజ్యపాలనలో కట్టారు. 1959లో కంబోడియా ఈ విషయాన్ని అంతర్జాతీయ కోర్టుకు తీసుకెళ్లింది. కంబోడియాకే ఆ ఆలయం చెందుతుందని కోర్టు తీర్పు ఇచ్చింది. 2008లో కంబోడియా ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నమోదు చేయడానికి ప్రయత్నించినప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇది థాయిలాండ్ నుండి తీవ్ర నిరసనకు దారితీసింది. రెండు వైపుల సైనికుల మధ్య అప్పటి నుంచి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. 2011లో పెద్ద ఘర్షణ జరిగింది. రెండు దేశాల మధ్య వారం పాటు యుద్ధం జరిగింది. ఈ ఘర్షణల్లో 15 మంది మరణించారు. 10,000 మంది నిరాశ్రయులయ్యారు. తాజాగా మరోసారి ఈ రెండు దేశాలు యుద్ధం అంచుకు చేరుకున్నాయి.